గుడ్ మార్నింగ్ డాడీస్. మరొక ప్రోడక్ట్ ఏంటంటే ఐ డ్రాప్స్. ఇది ఒక గమ్మత్తైన ప్రొడక్ట్. ఇది చాలా గమ్మత్తైన ప్రొడక్ట్. ఇది యాక్చువల్గా మనం ఐ డ్రాప్స్ అనేసరికి వేసుకోవడానికి ఇష్టపడం. కంట్లోనే ఏదైనా వేస్తానంటే పిల్లలు మారం చేసేస్తుంటారు. అలాగే మనం కంట్లోను ఈ ఐ డ్రాప్స్ ఏం వేద్దామంటే అది వేయక ముందే మనం కళ్ళు మూసేసుకుంటున్నాం. మనం కొంతమంది కన్ను పూర్తి ఇలా 2 రెప్పలు విప్పి అప్పుడు వేసేస్తుంటారు. కారణం ఏంటంటే కన్ను ఎటువంటి చిన్న గాఢతని చిన్నదాన్ని కూడా తట్టుకోలేదు. చాలా సెన్సిటివ్ పొర ఉంటుంది దాని మీద. అలాంటి దాని మీద చిన్నది మంట వచ్చినా మరొకటి వచ్చినా మనం తట్టుకోలేము. అందుకని చెప్పి ఐ డ్రాప్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తున్న ప్రోడక్ట్ ఎలాంటిదంటే కూల్. కంట్లో వేసుకున్నామంటే చల్లగా ఉంటుంది. ఇంకో చొక్కయ్యి అని కళ్ళు పూర్తి ఇప్పుంచుతాం. మొదటి 1-2 సార్లే మీరు కళ్ళు మోస్తారు. ఆ తర్వాత మీరు ఓపెన్ చేసేస్తారు. ఇది నా అనుభవం. నిన్నంతా నాకు విపరీతమైన కళ్ళ మంట, చాలా దారుణమైన మంట వచ్చేసి ఇది అనమాట. అలాంటి టైంలో నాకు బనజీ కాల్ చేసి డాడీ ఏం చేస్తానంటే ఇలాగన్నాను, కళ్ళు మండిపోతున్న డాడీ, నాకు అర్థం కావట్లేదు, ఇది చాలా ఇబ్బంది పడుతున్నాను అంటే, నా మన దగ్గర ప్రొడక్ట్ పెట్టుకొని నువ్వు ఇలాంటి మాట్లాడుతూ డాడీ అని చెప్పాడు. సరే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది డాడీ అని. ఇంటికి వచ్చిన తర్వాత అదొకటి తెప్పించుకొని నేను కంట్లో వేసుకున్నాను. చక్కగా నాకు కళ్ళలో చల్లగా ఉంది, చాలా బాగా క్లియర్ అయిపోయింది. ఇది ఇలా వాడడం వల్ల ఉపయోగం అని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఇది ఒకసారి నైటే వాడాను. అయితే దీని ఉపయోగం ఏంటంటే కంట్లో నలకడ పడవచ్చు, లేదంటే కంట్లో కొన్ని పొరలు వస్తాయి. మనకు తెలియకుండానే ఒక పొర ఏర్పడుతుంది. దానివల్ల కొంచెం మసక వస్తుంది. ఈ కళ్ళు మంటలు వస్తుంటాయి. ఇలాంటివి ఏ ఉన్నా, చిన్న చెత్త చెదరం ఏమున్నా, లేదంటే నుసిలాగా వస్తుంటది. ఇలా ఏ ఉన్నా సరే వాటిలన్నింటినీ స్మూత్ గా కన్ను గుడ్డు, ఆ కన్ను పొర పైన ఉన్నటువంటి ఆ చెత్త అంతా నీట్ గా క్లీన్ చేసేసి మన కంటి చూపుని ఎక్కడా ఇబ్బంది రాకుండా చూపించేటువంటి ఒక మహత్తరమైన శక్తి ఉంది దీనికి అని నేను అనుకున్నాను. అంత బాగా పనిచేసింది రాత్రి. మిగతా నేను వాడడానికి కావలేదు, దీంతో పాటు ఇది వాడనమాట. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అస్సలు చిన్నపిల్లలు కూడా చక్కగా వేసుకోవచ్చు, పెద్దలు కూడా చక్కగా వేసుకోవచ్చు. అసలు దీనికి ఎటువంటి మంట కానీ చిన్న ఏదీ లేదు. వేసిన వెంటనే కూల్ అయిపోద్ది అనమాట. కళ్ళు ఇలా మనం విప్పేస్తుంటాం. మామూలుగా ఏదేస్తే కళ్ళు మూస్తుంటాం, కానీ చేస్తే విప్పుతుంటాం అనమాట. అంత మంచి ప్రోడక్ట్. దీన్ని తయారు చేసి దాంట్లో వాడింది సగానికి సగం గులాబీ రసం వాడారు. కాబట్టి ఇది ఎలాగా ఏంటి, దీని పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు సార్ చెప్తారు. నాన్న దీని గురించి కొద్దిగా విపులంగా చెప్పినన్నా. కింగ్స్ అందరికీ శుభవార్త ఏంటంటే మనకి నయనం ప్రధానం. మన అన్నిటిలో కల్లా మన ఇంద్రియాలలో నయనం ప్రధానం అంటారు. సో కళ్ళు అన్న దాని మీదకి మనం జాగ్రత్త పడితేనే తప్ప చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. అందుకోసం మన ఈ ఐ డ్రాప్స్ అనేటువంటి ప్రొడక్ట్ మనకి వచ్చింది. మన క్యూ లైఫ్ లో ఈ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంది. చాలా అదృష్టమైనటువంటి భావించవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఎటువంటి ఎలర్జీస్ లేకుండా చూస్తుంది. స్ట్రెయిన్ మన బాడీ, మన ఐస్ స్ట్రెయిన్ అయినా కూడా స్ట్రెయిన్ అవుతుంటది. ఓవర్ గా థింక్ చేసిన, రాత్రుల్లో నిద్ర లేకపోవడం వల్ల కానీ, ఇటువంటి సిచ్యువేషన్స్ బాగా ఎక్కువగా బాగా చదవడం వల్ల అవుతుంది, బాగా ఐ స్ట్రెయిన్ అయిపోతుంటుంది. ఒక్కొక్కసారి బాగా ఎక్కువ పని చేస్తూ ఉన్నప్పుడు ఐ డ్రై అయిపోతుంది. ఎండాకాలం చూడండి, ఎండ ఎక్కువ ఉన్నప్పుడు బాగా డ్రై అయిపోతుంటుంది కళ్ళు. సో ఈ తొందరగా అటాక్ అయ్యేది ఐకి, ఎలర్జీ వస్తుంది ఫాస్ట్. బాడీలో అన్నిటికన్నా ముందు ఎలర్జీ వచ్చేది ఐకి. అందుకనే మీకు ఐస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇరిటేషన్ చూసారు, గడిగడికి మనం కళ్ళని ఇలాగా రుద్దుకుంటా ఉంటాం. ఎక్కువ సార్లు కళ్ళు మూయడం, తిరగడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది మనకి డిస్కంఫర్ట్, మనకి కంఫర్ట్నెస్ లేకుండా చేస్తుంది. కళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకోసం మన దగ్గర ఐ డ్రాప్స్ అనేటువంటి ఒక ప్రొడక్ట్ వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే మనకి డ్రైనెస్ నుంచి రిలీఫ్ ఇస్తుంది, ఎలర్జీలు రాకుండా ఆపుతుంది, స్ట్రెయిన్ అయినా కూడా మీకు మంచి నిద్ర వచ్చేటట్టు చేస్తుంది, తర్వాత ఇరిటేషన్ రాకుండా చూసుకుంటుంది, తర్వాత డిస్కంఫర్ట్స్ ఏమున్నా కానీ దాని నుంచి మీకు రిలీఫ్ ఇస్తున్నాడు. చల్లగా హైగ్రా అనేటువంటి ఒక కంపోజిషన్ ఇందులో ఉండడం వల్ల మీకు చల్లటి వాతావరణాన్ని మీకు క్రియేట్ చేస్తుంది. ఇది ఎటువంటి మందు కాదు.
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ మాత్రమే. ఇది వాడే విధానం ఏంటంటే ఒక్కొక్క చుక్క జస్ట్ కుడి కన్నులో ఒక చుక్క, ఎడమ కన్నులో ఒక చుక్క వేసుకుని పడుకునే ముందు మీరు వేసుకున్నారు అనుకోండి, లిక్సేసరికి మీకు ఎంతో రిలీఫ్, చల్లగా కూల్ గా ఉంటుంది. మీకు అది వేసుకునేటప్పుడు మీకు ముక్కులో నుంచి కూడా గులాబీ ఫ్లేవర్ మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అది మీరు వాడిన వాళ్ళే మీరు అనుభవిస్తారు దీని వల్ల బెనిఫిట్ ఏంటి అన్నది. చాలా మంచి ప్రొడక్ట్, చక్కగా వాడచ్చు. ఇటువంటి వాళ్ళకన్నా ఇది రికమెండ్ చేయొచ్చు. ఓకే సార్, సంతోషం. దీన్ని ఓకే సార్. సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఆ ఎయిర్ డ్రాప్స్ ని మనం వాడితే ఎంతో ఉపయోగం ఉంటుంది. మనం ఈ బళ్ళ మీద తిరుగుతుంటాం, రకరకాలుగా పైకి వెళ్తుంటాం, ధూళి దుమ్మి అంతా కంట్లో పేరిపోవడం, అది కొంత అయ్యేసరికి ఇబ్బంది రావడం. మీరు చూడండి, మనం కలద్దలు ఎందుకు పెట్టుకుంటాం, కంట్లో ఏం పడకూడదు. కానీ నేను చాలా మంది దగ్గర చూసాను, నేనైతే కలద్దలు పెట్టను. ఆ కలద్దలు తీసి మళ్ళీ కళ్ళు నులిపి లేదా వచ్చిన పుసుల్ని బయటికి లాగుతుంటారు. కంటి చివరి నుంచి చిన్న ఆ వేస్టేజ్ అంతా పుస్ అంటాం కదా మనం, దాన్ని తెస్తుంటారు. అంటే అర్థం ఏంటి, కంటి మీద పడినటువంటి ధూళి దిమ్మి అంతా కూడా కన్ను ఓ పక్కకి తీసుకొచ్చి ఈ కారణం పెడుతుంది. దాన్ని మనం తీస్తాం ఉదయం గాని పగలు గాని. అంటే కంటిని శుద్ధి చేసుకుంటాం. అటువంటి శుద్ధిని ఇదే చేస్తుంది. ఇదే అది ఆ క్లీనింగ్ అంతా చేస్తుంది. కన్నుని ఇంకా ఎక్కువ రోజుల కన్ను మన్నిక, అంటే దాని తాలూకా వాడకం మనకి ఎక్కువగా ఉంటది కాబట్టి ఈ మన్నిక పెంచడం దాని తాలూకు పంచనాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది, ప్రపంచాన్ని వేధిస్తున్న మరొక సమస్య ఉంది. ఆ సమస్యకి ఇది ఒక్కటే పరిష్కారం నన్ను అడిగితే. ఇప్పుడు సార్ చెప్పింది నేను అనుభవించాను కాబట్టి ఇంకా నేను ఎక్కువ రోజులు వాడలేదు, రాత్రి ఒక్కసారి వాడాను, కానీ అద్భుతంగా పనిచేసింది. మీరు కూడా ఇదే మాట అంటారు. అది ఏంటంటే మన సమస్య, ఈరోజు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మనం చేసే పని అంతా కూడాను సెల్ ఫోన్ నిరంతరం చూస్తూనే ఉంటాం. అలా చూస్తూనే ఉంటాం సెల్ ఫోన్ ని. నిద్రపోయిన అదే చేస్తుంటాం, నిద్రపోయే ముందు పడుకునే వరకు ఇదే పని చేస్తాం. లేచిన వెంటనే ఫస్ట్ మనం అమ్మని చూడడం, భార్యని చూడడం, పిల్లల్ని చూడడం, దేవుని కూడా చూడడం, ఫస్ట్ సెల్ చూస్తాం. నేనైతే అదే చేస్తాను. నా బిజినెస్ అదే కాబట్టి. అది బహుశా అందరిగా ఉంటారు, ఎవరు మెసేజ్ పంపించారు ఏంటి, ఏ వీడియో వచ్చిందని చూస్తాం. అలా ఆ సెల్ ఎక్కువ చూస్తాం, టీవీలో చూస్తాం, టీవీ కంటే ఎక్కువ సెల్ చూస్తాం. ఇలా చూస్తున్నప్పుడు దాని మీద ఉన్న కాంతి రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళు మీద పడుతుంది. దానికోసం కళ్ళుకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ దీని వల్ల నిద్ర లేమి కూడా దాని వల్ల వస్తుంది. ఇప్పుడు నాకు నిద్రే పట్టదంటే కారణం ఏంటి, మీరు పెట్టిన మెసేజ్ అస్తమానం చూడడం, దాన్ని వినడం, అర్థం చేసుకోవడం, పెట్టడం, వీడియోలు పెట్టడం, మాట్లాడడం, సెండ్ చేయడం, ఇవన్నీ నిరంతరం స్క్రీన్ మీద నా మైండ్ అంతా ఉంటుంది. దానివల్ల కళ్ళు అలిసిపోతున్నాయి, కనురెప్పలు వడిలిపోతున్నాయి. అందుకోసం అని చెప్పేసి ఈ మందు చాలా సూపర్ పనికొస్తుంది. ఇది గులాబీ రెక్కలు కూడా అందులో వేసి అలా చేశారు కాబట్టి చాలా సున్నితంగా ఉంటది, మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి ఇది కూడా మంచి జరిగేది ఎక్కువ ఉంది కాబట్టి సూపర్ గా వాడచ్చు. దీన్ని కూడా వాడండి. థ్యాంక్ యూ డాడీస్.